ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అంధుడైన ధృతరాష్ట్రుడు తన మంత్రి సంజయుడిని అడుగుతున్నాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా కూడిన నా కుమారులు పాండవులు వారు ఇప్పుడేం చేస్తున్నారు? ఇక్కడ ధృతరాష్ట్రుడు మామకాహ అంటే నా వారు అని చెబుతాడు. పాండవులను మాత్రం వేరుగా చూపిస్తాడు. అంటే మనసులో భేదాభావం, అహంకారం, మమకారం మొదలవుతాయి. అదే చివరికి ఘోరమైన యుద్ధానికి కారణమవుతుంది. ఇక్కడ మనం జీవనపాఠం, మనసులో మనవారు పరవారు అనే భావం ఉంటే శాంతి దొరకదు. సమత్వమే నిజమైన ధర్మం. అదే గీత మొదటి శ్లోకం ఇచ్చే పాఠం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు చెబుతున్నాడు, పాండవుల సైన్యం బలంగా క్రమంగా ఏర్పడి ఉందని చూసిన దుర్యోధనుడు తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. మనకు ఎదురుగా ఉన్న పరిస్థితులు, సవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎవరిని తక్కువ అంచనా వేయడం ప్రమాదకరం. జీవిత యుద్ధంలో సరైన గురువు, సలహాదారులు అవసరం. పాశ్చేతాం పాండపుత్రనామాచార్య మహతించము వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెబుతున్నాడు, ఆచార్య, ఈ గొప్ప పాండవ సైన్యాన్ని చూడండి. ఇది మీ శిష్యుడైన ధీమంతుడైన ద్రుపద కుమారుడు చక్కగా క్రమబద్ధంగా ఏర్పరిచాడు. ఈ శ్లోకం మనకు లోతైన పాఠాలను చెబుతుంది. శిష్యుని శక్తి. మన శిష్యులు, పిల్లలు భవిష్యత్తులో మనకంటే ముందుకు వెళ్ళగలరని గుర్తించాలి. గత విరోధాలు భవిష్యత్తులో బలంగా మారవచ్చు. జీవితంలో మనకు వ్యతిరేకంగా ఉన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. జ్ఞానం ఆయుధం. మనం కూడా జ్ఞానం సొంతం చేసుకుంటే ఎక్కడైనా వెలుగుతాము. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యూధాన విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. దుర్యోధనుడు చెబుతున్నాడు, ఈ సైన్యంలో మహాశూరులు ఉన్నారు. యుద్ధంలో భీముడు, అర్జుని సమానులు. ఇక్కడ సత్యకి విరాటుడు, మహారథులైన ద్రుపదులు ఉన్నారు. జీవిత సందేశం. మన బలహీనతలపై కాకుండా శత్రువుల శక్తిని గుర్తించాలి. మన జీవితంలో కూడా ఎదురుగా ఉన్న బలాన్ని అంచనా వేయాలి. ఇతరుల శక్తిని అంగీకరించడం మనకు వ్యూహం సిద్ధం చేసే శక్తి ఇస్తుంది. మనలోని బలహీనతలు, భయాలను ఎదుర్కోవాలంటే మన శత్రువుల బలం అంగీకరించాలి. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంటిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. దుర్యోధనుడు చెబుతున్నాడు, ఇక్కడ దృష్టకేతుడు, శక్తివంతుడైన ఏకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్, కుంటిభోజుడు మరియు శైబ్యుడు ఉన్నారు. జీవిత సందేశం. జీవితంలో కూడా గెలుపు వ్యక్తిగత బలం కంటే జట్టుతో ఉంటుంది. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరి ప్రతిభకు గౌరవం ఇవ్వాలి. మనం కూడా జట్టులో ఉన్న శక్తులను గుర్తించి ప్రోత్సహించాలి. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథ. దుర్యోధనుడు చెప్తున్నాడు, ఇక్కడ విక్రాంతుడైన యుధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమోజుడు, అర్జున కుమారుడైన అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు కూడా ఉన్నారు. వీరందరూ మహారథులు. జీవిత సందేశం. మన జీవితంలో కూడా కొత్త తరం యువత సత్తా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కష్టాల ముందు నిలబడే ధైర్యమే నిజమైన విజయాన్ని తెస్తుంది. మనం కూడా పెద్దలు మరియు యువత కలిసి ఉన్నప్పుడే గొప్ప ఫలితాలు సాధించగలం.